దాదాపు 3.5 డెకేడ్స్ 35 సంవత్సరాల పైగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ అలాగే ఉద్యోగ విరమణ పొందినటువంటి మన మిత్రులకు సన్మానం చేసుకోవాలి. ఈ సందర్భంగా 4 విషయాలు చర్చించుకోవాలి. అటువంటి ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మేము భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆధారాలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యానిష్టాపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26 ఆమోదించబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. థ్యాంక్ యూ. మహనీయుల తాలూకా ఫొటోస్ వెనకాల ఉన్నాయి. వాళ్ళ మీద ప్రమాణం చేసి రాబోయే కాలంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన చైతన్యాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ వాయిస్ని మన మహనీయుల తాలూకా వాయిస్ని అనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ బాబా సాహెబ్ అమర్ రహే అమర్ రహే బాబా సాహెబ్ అమర్ రహే బిర్సా ముండా అమర్ రహే బిర్సా ముండా అమర్ రహే మహాత్మా పూలే అమర్ రహే మహాత్మా పూలే अमर रहे सावित्रीबाई फुले अमर रहे वोट हमारा राज तुम्हारा नहीं चलेगा वोट हमारा राज तुम्हारा नहीं चलेगा वोट हमारा राज हमारा यही चलेगा आगे दिन में वोट हमारा राज हमारा आगे दिन में అంటే రాబోయే కాలంలో వీళ్ళ మీద ప్రమాణం చేసి ఇదే ప్రచారాన్ని సాధారణ ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ముందునోళ్ళు. తుడవు విద్యలో దళితుడుగా పుట్టిన ధనవంతుడవు విద్యలో కులహీనుడవైన గుణవంతుడి జగత్తులో చైతన్య ప్రతీక నీవయా చైతన్య ప్రతీక నీవయా ప్రగతికే పతాక నీవయా ప్రగతికే పతాక నీవయా పాడనా నీ మాట పాటగా. జై భీమ్ జై భీమ్ ఆశయాలు మేమౌంట్ ఇవ్వాల్సిన కోరుతున్నాండి. పాడనా నీ మాట పాటగా ఎదలో నీ ఆశయాలు నిండగా నిరుపేదల పక్షాన నిలచిన వీరుడా. థ్యాంక్ యూ వెరీ మచ్ తౌడన్న గారికి సత్యనారాయణ గారికి. ఇప్పుడు వారి యొక్క స్పందన, వారి యొక్క తల్లిదండ్రి గురించి కుమార్తె గారు ఉన్నారండి. ఈ మధ్యనే వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు ముందు ఓకే సార్. సో నేను ఎక్కువ మాట్లాడలేను. ఐఎమ్ వెరీ షార్ట్ స్పోకెన్ పర్సన్. నాకు మా డాడీకి టామ్ అండ్ జెర్రీకి ఉన్న రిలేషనే నిజంగా. ఎందుకంటే మా మమ్మీ అంటది, ఇంట్లో మీ ఇద్దరు ఉన్నారంటే గొడవలే అబ్బా, ఎవరో ఒకరు వెళ్ళిపోండి, బట్ మేమిద్దరం లేకపోతే ఏముండదు. ఎందుకంటే
నాది డాడీది కొట్టుకున్నా తిట్టుకున్నా ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని మొత్తం నాకు ఇప్పుడు కేవీపీఎస్ గురించి కానీ లేదా అంబేద్కర్ గారు చేసిన కార్యాల గురించి కానీ లేదా మన రాజ్యాంగాన్ని గురించి కానీ తెలిసిందంటే అది మా డాడీ వల్లే. ఎందుకంటే నేను మా డాడీ రాత్రప్పుడు కూర్చొని మాట్లాడిన రోజులు కూడా చాలానే ఉన్నాయి వీటి గురించో. తర్వాత వీటిలో జరుగుతున్న ప్రతి విషయాలు కూడా నాకు చెప్తారు. దాని గురించి తెలుసుకొని ఓకే మనకి కాన్స్టిట్యూషన్ మీద ఎంత ఉండాలి, మన గ్రిప్ ఎంత ఉండాలి అనేది కూడా తెలిసింది డాడీ వల్లే. సో ఐ రియల్లీ బిలీవ్ దట్ హీ వాజ్ ద వన్ హూ క్రియేటెడ్ అస్. ఇక్కడ ఇప్పుడున్న సమాజంలో మేము నడవాలంటే మాకు ఇలాగా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మేము ఇవన్నీ తెలుసుకొని నడవగలుగుతున్నాం. మా వర్క్ చేసే పనిలో ఎలా ఉండాలి లేదా మీతో ఎలా ఉండాలి అన్నీ కూడా వీళ్ళ వల్లే. అండ్ మా మమ్మీ డాడీ గురించి చెప్పాలంటే డాడీ రోజు డ్యూటీకి వెళ్తున్నారంటే మమ్మీ వల్లే. అది మాత్రం నిజమే. ఎందుకంటే పొద్దున్నే లేచినండి, మాయా లేగు మాయా, డ్యూటీకి వెళ్ళాలి మాయా, మాయా లేకండి మాయా అని లేపి పంపించేది. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారంటే మమ్మీ కూడా రిటైర్మెంట్ వచ్చినట్టే. బికాజ్ వచ్చినట్టే, ఎందుకంటే మార్నింగే లెగాల్సిన అవసరం ఉండదు. ఆయన 5కి వెళ్ళాలంటే మమ్మీ 3:30 కల్లా లేచి ఉండాలి. లెగిచి మమ్మీ చేసుకున్న ప్రేయర్ అన్నీ చేసుకొని ఆ తర్వాత డాడీని లేపి డాడీ డ్యూటీకి పంపించారు ఇన్ని రోజు. ఎందుకంటే నేను చాలా స్టోరీస్ విన్నాను మా డాడీ గురించి. మా డాడీకి నాకు ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే నిద్ర. ఇద్దరం పడుకున్నామంటే ఇద్దరం లేకం. సో మమ్మల్ని ఇద్దరిని లేపి మమ్మల్ని మా కార్యాల్లో అన్నిటిలోని సఫలంగా జరిగించడానికి మెయిన్ పిల్లర్ మా మదర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ రిటైర్డ్ యాజ్ అ వెల్ నోన్ పర్సన్ ఇన్ ద ఏరియా he is doing, and I feel great to have them as my parents. Thank you. సభకు నమస్కారం. పైనున్న మరి రిటైర్డ్ అయిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించిన మరి అన్నాను ఎప్పుడు అనలేదు కానీ దాసన్న గారికి అలాగే పెద్దలకు తౌడన్న గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక రకంగా స్టీల్ ప్లాంట్కి ఎంప్లాయీస్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కదండి. నాకు ఆ విషయంలో చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము ఈరోజు నిజంగా నా కుమార్తె చెప్పినట్లు ఈ స్థితిలో ఉన్నామంటే స్టీల్ ప్లాంట్లో జాబ్ చేయబట్టే. అంటే మా పూర్వీకులకి ఏముందో అవన్నీ మనకు అనవసరం. కానీ వివాహాలు చేసుకున్న తర్వాత భార్య భర్త పిల్లలు ఇంత క్షేమంగా ఉన్నత స్థితికి, మెయిన్ ఉన్నత స్థితికి, ఈ స్థితికి వచ్చామంటే అది ప్లాంట్ వల్ల. దానికంటే ముందు ఎస్సీగా మనం పుట్టడం, దానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం. ఒకవేళ ఆయనే కనుక అంతగా చేయకపోతే, అంటే దేవుడు చేస్తాడు, దేవుడే అన్నీ చేస్తాడు, కానీ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి వ్యక్తిలో ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా నేను చాలా విషయాల్లో నేను క్రిస్టియన్గా వాక్యం చెప్తాను, అన్నీ చెప్తాను, కానీ రిలీజన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే ఆ పుణ్యఫలము ఆయన మనకిచ్చారు. లేకపోతే మనం ఎక్కడ వారమో, ఎక్కడ ఉండవలసిన వారమో, ఏ స్థితిలో ఉండవలసిన వారు, మనకంటూ ఒక ప్రత్యేకత లేదు, అసలు ప్రత్యేకత లేదు. క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి, క్రిస్టియన్గా బ్రతకడం వేరు. కానీ ధైర్యంగా ఈరోజు మనం సమాజంలో అందరి మధ్యలో చైర్లు వేసుకుని కూర్చోవడానికి, అందరిలాగే మనం బట్టలు వేసుకోవడానికి, అందరితో కలిసి ఉండడానికి కదండి. ఒకప్పుడు అది లేదు. ఇందాక సహోదరి చెప్పినట్లు ఎంతంటే మనం ఎక్కడుండాలో, మన వెనకేమో ఒక ముంత, ముందేమో ఇది, అలాంటివన్నీ జరిగిన ఆ స్థితి నుంచి ఈరోజు దర్జాగా అగ్రకులాల మధ్య కూడా మనం హ్యాపీగా కూర్చుంటున్నామంటే రియలీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మన తర్వాత జనరేషన్ కూడా ఇలాగే చక్కగా ఉండాలని ఒక తాపత్రయం అంటూ నాకు చాలా ఉండేది. కానీ ప్లాంట్ పరిస్థితి ఆ స్థితికి మనల్ని రానివ్వలేదంటే కారణం మనమే చెప్పాలంటే. అది గట్టిగా చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, మన మట్టుకు మనం బ్రతికం, బాగున్నాం చాలు అనుకుని మన వాళ్ళు అనుకున్నాం. మన తర్వాత జనరేషన్కి మనం ఏమిస్తున్నాం అనేది ఆలోచన చేయలేదు. ఎంతో కొంతమంది చేస్తే అయ్యే పని కాదు, అందరూ చెయ్యాలి. కట్టి పుల్లల్ని ఇరవడం చాలా కష్టం. ఒంటిగా ఉన్నదాన్ని ఈజీగా ఇరిసేస్తారు.
ఆ రీతిగానే ఇప్పుడు కేవీపీఎస్ కానీ సిఐటిఓ కానీ ఇవన్నీ ఎంత పోరాడారో, కానీ మనలో ఉన్న కొంతమంది జనమే చాలా నిర్లక్ష్యంగా నా భార్య నేను నా పిల్లలు బ్రతికితే చాలు అని ఉన్నారు. అందువల్లే ఈ స్థితికి మనము వచ్చేసాం. మన తర్వాత జనరేషన్కి అవకాశం లేకుండా పోయింది. అదొకటే బాధకరం. ఇంకా నా భర్త గురించి నేను చెప్పాలి ఖచ్చితంగా. చాలా మంచి వ్యక్తి. అంటే మంచి వ్యక్తి అంటే ఏదో నలుగురిలో తిరిగేసి బాగా కనబడతాం కాదు, బాధ్యతతో కూడిన వ్యక్తి. తన కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల, గ్రామం పట్ల, ఇటు ఉద్యోగం పట్ల, ఉద్యోగంలో చేయవలసిన పనుల పట్ల. నేను 31 సంవత్సరం ఆయన జీవితంలో నేను వచ్చి ఈ 31 సంవత్సరంలో దేన్ని నిర్లక్ష్యం చేయలేదు. ప్రతిదానికి చాలా చక్కగా చేశారు. ఇంకొక 4 సంవత్సరాలు చేస్తే బాగున్నా అనుకున్నాను, కానీ ఇది దైవ చిత్తం. ఎందుకంటే ఆయన చేసిన పుణ్యఫలమే నా బిడ్డలు బాగున్నారు. నా కుమారుడికి మంచి వివాహమైంది, జాబ్ చేస్తున్నాడు. నా కుమార్తె కూడా ఎంఎస్సి గీతం యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేసుకుంది, కళ్యాణిలో జాబ్ చేస్తుంది. ఇవన్నీ కూడా కేవలము ఆయన కష్టం, ఆయన పడిన శ్రమ, వీటన్నిటికీ మేము ఈ స్థితిలో ఉన్నాం. వీటన్నిటికీ మూలం ఆఖరిగా చెప్పేది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మాత్రం మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. మరి వక్త మా మిసెస్ మొత్తం అన్నీ కూలంకషంగా చెప్పారు. అయితే నేను చిన్న కొన్ని నేను చెప్పగలుగుతాను, ఎక్కువ ఏం చెప్పలేదు. నీకు ఇన్ఫర్మేషన్ అయినవన్నీ నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను మా తల్లిదండ్రుల యొక్క బైబిల్తో ఎక్కువ చదువులోనూ పాటల్లోనూ పెంచారు. అందులో నాకు వాక్యం ఒకటి నాకు బాగా ఎంతుకుంది. ఎందుకంటే నువ్వు 6 రోజులు కష్టపడి పని చెయ్యు, 7వ రోజు నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించు అన్నది వాక్యం నాకు బాగా పట్టింది. ఆ తర్వాత నేను బాగా చదువుకున్నాను. తర్వాత స్టీల్ ప్లాంట్లో నేను ఇక్కడ పోర్ట్ స్కూలు, సిప్యాడ్ హై స్కూల్లో చదువుకొని ఇక్కడే చదువుకున్నాను. తర్వాత స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత సిఐటిఓ యూనియన్ ఉంటే అప్పుడు నేను అనుకున్నాను, కష్టపడి పోరాడే వాళ్ళు ఎవరైనా అంటే సిఐటి వాళ్ళే జీతాల గురించి అన్నారు. అవును కదా, మనం కష్టపడి పని చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఫలితం దక్కించాలి, కావాలి. ఎందుకంటే శ్రమ దోపిడీ జరిగిపోతుంది. శ్రమ దోపిడీ గురించి పోరాడే వాళ్ళు ఎవరు అని అంటే సిఐటి వాళ్ళే. అందుకని అనుకుంటూ ఉన్న టైంలో నన్ను కిష్టన్ గారు కలిసి సిఐటి గురించి నాకు చెప్పి స్టీల్ ప్లాంట్లో తీసుకొచ్చి మన సిఐటిలో జాయిన్ చేశారు. సిఐటిలో జాయిన్ చేసిన తర్వాత కొన్ని క్లాసులు కూడా నేను వింటూ ఉన్న తర్వాత అప్పుడు నన్ను కిష్టన్ గారు తీసుకొచ్చి కేవీపీఎస్లో నన్ను ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను జాయిన్ చేశారు. కేవీపీఎస్ నెంబర్లో ఆ టైంలో ఏంటంటే జస్టిస్ పున్నయ్య గారు కమిషన్ అప్పుడు వేసిన తర్వాత ఆ పున్నయ్య గారి కమిషన్లోనూ కొన్ని డిస్క్రిమినేషన్స్ అన్నీ ఒక 35 డిస్క్రిమినేషన్స్ అన్నీ ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నాయి అని ఒక సీడీ ఒకటి కూడా తయారు చేశారు. అసలు ఈ డిస్క్రిమినేషన్ గురించి కూడా ఏంటి అని అనేసి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ డిస్క్రిమినేషన్ గురించి, హక్కుల గురించి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి అందులో బాగా పొందుపరిచారు అని అప్పుడు చెప్పడం జరుగుతున్నప్పుడు నేనేం చేశానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ డిస్క్రిమినేషన్ గురించి ఏం చదివారు, ఏం రాశారు, రాజ్యకల్సలు ఏమున్నాయి, రాజ్యాంగాలు ఏమున్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు జీవిత చరిత్రని మొత్తం బాగా స్టడీ చేసిన తర్వాత చాలా స్టడీ చేశాను. నాకు నైట్ అంతా స్టడీ చేయడమే నాకు ఇంపార్టెంట్. అందులోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక కొడుకు చనిపోయినా సరే అతను చదువుతున్నాడు అనేసి నేను చూసిన తర్వాత కూడా వీడియోల్లో కూడా చూశాను. చూసిన తర్వాత కూడా అదే ఆయన కొడుకు చనిపోయినా సరే చదువును మాత్రం ఆపలేదు. ఓహో, చదువుకి ఎంత ఇంపార్టెన్స్, నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్ అని ఒక నాలెడ్జ్ చదువుకున్నాను. తర్వాత ఎప్పుడైనా సరే నేను మంచి చదువులు అనేది చదవాలి, ఇంపార్టెంట్. అది జీవితంలో ఇప్పుడు ఎంతైనా చదువుతూ ఉండాలని అంబేద్కర్ యొక్క చదువు ఇంప్రెషన్ తీసుకున్నాను. తర్వాత నేను చదవడం మొదలెట్టాను. డిప్లొమా తర్వాత ఐటీ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూనే చదవడం మొదలెట్టిన తర్వాత బీకామ్ చదివాను, హిందీ డిప్లొమా చదివాను, ఎంసీఏ చేశాను, మెకానికల్ డిప్లొమా చేశాను, బీటెక్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత కూడా బిఎల్ చదువుతానంటే మా మిస్సెస్, మీ అబ్బాయి నువ్వు ఇద్దరు కూడా ఒకే క్లాసులో చదువుతున్నట్టు ఉందే, నువ్వు చదవడం మానేనంటే అప్పుడు బిఎల్ చదవడం మానేశాను. లేకపోతే బిఎల్ కూడా చదువుతారు అనుకున్నాను. ఎందుకంటే అంబేద్కర్ బిఎల్ చదివాడు, గాంధీ గారు కూడా బిఎల్ చదివారు. ఎందుకంటే సామాజికమైన అన్నింటి మీద అవగాహన చేసుకొని న్యాయపోరాటం చేయాలంటే కంపల్సరీగా బిఎల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మన పిల్లలందరూ కూడా అందరూ బిఎల్ చదివించినా మంచిదే. ఎందుకంటే ఎక్కడ అన్యాయం అయిపోరు. అదే టైంలోనే సుబ్బారావు గారు కూడా నాకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే మన కేవీపీఎస్ పోరాటాలన్నింటిలో కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు. దాంట్లో కూడా కొంత అవగాహన వచ్చింది. తర్వాత కూడా మరి ధనరాజు గారు కూడా ఆయన కూడా నాకు కొన్ని సిఐటి విషయాలు క్లాసులు అన్నింటిలో కూడా నేను అవగాహన పెంచుకున్నాను. అలా కొన్ని తర్వాత
చిరంజీవి గారి టైంలో ఆయన నాకు అంటే మీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చావు, మన కేవీపీఎస్ మీద కొద్దిగా పని చేయాలని అంటే నాకు అప్పుడే చెప్తుంది. ఈ పున్నయ్య కమిషన్ మీద కొన్ని డిస్క్రిమినేషన్స్ అని 35 డిస్క్రిమినేషన్ ఉన్నాయి కదా, మనం కొంత పోరాటం చేస్తే 35లోనూ తగ్గి కనీసం 15 ఉంటాయి కదా, కొన్నైనా తగ్గుతాయి కదా అన్న ఉద్దేశంతో పోరాటం చేయడానికి ప్రతిసారి నేను ఆయనతో వెళ్ళేవాడిని. అలాగే తర్వాత చిరంజీవి గారితో కూడా కొన్ని రోజులు పనిచేశాను వైస్ ప్రెసిడెంట్గా. తర్వాత నుంచి మరి దాసు గారు నన్ను ఇంకా వదలలేదు. దాసు గారి టైంలోనూ ఆయన ఎక్కడున్నా సరే మరి క్లాసులకు కానీ నాకు ఆర్టికల్స్ మెయిన్ ఆర్టికల్స్ బాగా డెప్త్గా మరి సత్యనారాయణ గారు క్లాసులు ఇంకా క్లాసులు చెప్పడము, తర్వాత దాసు గారు కూడా ఈ అవేర్నెస్ ఏ విధంగా మనం ఒక ఈవెంట్ చేయాలంటే నేను దాసు గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఈవెంట్ని ఎలా చేయాలి, ఎలా చేయాలి దాన్ని సక్సెస్ అవ్వాలి ఏంటంటే అదే కాన్సెప్ట్ పెట్టుకుని 3 hours పనిచేస్తారు ఆయన ఆ ఈవెంట్. అదే నాకు ఇన్స్పిరేషను. ఆ తర్వాత నన్ను కేవీపీఎస్ నుంచి నన్ను ఎలక్షన్లో పోటీ చేశారు దాసు గారు. నేను పోటీ చేయను సార్ అని అంటే, లేదు నువ్వు పోటీ చేయవలసిందేనని 5 నిమిషాల్లో నిలబెట్టి నన్ను ట్రెజరర్గా పోటీ చేశారు. ట్రెజరర్గా నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి ట్రెజరర్గా కూడా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో పనిచేశాను. కానీ నాకు అందరు నాయకులు మరి దౌడన్ గారు కానీ మరి వెంకట్రావు గారు, సుబ్బారావు అందరూ నాయకులందరూ కూడా మరి రాంబాబు గారు అందరూ కూడా నాకు కేవీపీఎస్ తరపున నాకు సపోర్ట్ చేశారు. అలాగే నాకు చిన్ననాటి స్నేహితుడు ల్యాంబెట్, నాకు చిన్నప్పుడు ఉద్యోగం అనుకుని నాకు ల్యాంబెట్ నాకు స్నేహితుడు సహాయక ఉన్నాడు. అలాగే నాకు ఫస్ట్ కొలిక్కు ఆయన ధర్మారావు గారు, ఆయన నాకు ఉద్యోగంలో సహాయం చేశారు. అలాగే మా తమ్ముడు పిల్లలు కూడా ఇక్కడే వచ్చారు, ఆయన కూడా నాతోటి ఉన్నారు, అన్నింటిలో నాకు సహకారం చేశారు. అలాగే కేవీపీఎస్కి మరి ఏపీజేఎస్కి అలాగే సిఐటి యూనియన్కి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఈవేళ మరి ఉద్యోగ విరమణ చేసిన నా తోటి సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయరాజు గారు, సువర్ణ రాజు గారు, ఇప్పుడు వరకుమార్ గారు పాట పాడారు, కానీ సువర్ణ రాజు గారిని వాయిస్ వస్తే మాత్రం అది కంఠం అనేది ఘంటసాలలాగా ఉంటుందండి. సో ఆయన ఆ విధంగా అంబేద్కర్ గురించి, పూలే గురించి తన గానాన్ని, వాయిస్ని సమాజాన్ని మేలుకొలిపే దిశగా ఎప్పుడు చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి, అలాగే కళాకారుడిగా ఉన్నారండి. అలాగే ఇప్పుడు కృపవరం గారు, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ తణుకు, వారిని వాళ్ళ రిలేటివ్ అండి, వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన మరి ఉద్యోగ విరమణ చేసిన అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సువర్ణ రాజు గారు నాకు మేనమామ అవుతారండి. మా అమ్మగారి తండ్రి వాళ్ళ తండ్రి సొంత అన్నాదమ్ములు అనమాట. అయితే చాలా కష్టపడి పైకి వచ్చారండి ఆయన. చిన్నప్పటి నుంచి కూడా యాళ్ళ నతానేలి గారు మా అత్తమ్మ గారికి 2వ కుమారుడు. మరి ఆ కుటుంబంలో ఇంత ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచారండి, వాళ్ళని తల ఎత్తుకునేలా ఉంచారు దేవుడు. అంతేకాదు చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో పెరిగి ఇప్పటికీ ఇంకా దానిలో ఎంతో అభివృద్ధి పొంది మరి ఆయన ఎన్నో పాటలు పాడడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ ఒక యూనిటీగా ఉన్నారు అంటే మరి అంబేద్కర్ గారే అని చెప్పక తప్పదు. మరి అంతేకాదు ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, విజయం వెనుక. మా మావయ్య విజయాన్ని వెనుక మాత్రం మరి మా అత్త మాత్రం ఉంది అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకి డ్యూటీకి వెళ్ళాలంటే తను ఎన్ని గంటలకు లేచి బాక్స్ తయారు చేయాలో మీ అందరికీ స్త్రీలకు తెలుసు. ఆ కష్టం మరి తను కూడా తనకు ఎంతగానో సహకారంగా ఉంటూ మరి తన ఉన్నత పదములో మరి ఉన్నత శిఖరాలు అందించడానికి భార్యగా తన సహకారాన్ని అందించారు. మరి ఈరోజు ఇంత చక్కగా మీరందరూ కలిసి మరి ఈ యొక్క మరి సన్మానాన్ని చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దాసు గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా ఆరోగ్యకరంగా ఎందరికో లేదండి ఈ ధన్యత. ఆరోగ్యకరంగా క్షేమకరంగా స్వచ్ఛందంగా కానీ మామూలుగా కానీ రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాబో దినాల్లో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనమందరినీ అభిమానించిన గాయకుడు మన మనసువన్ రాజు గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాం. హలో. ఎక్కడ చూసిన వేదన, ఎక్కడ విన్నా క్రందన, సంపద పెరిగెను కొందరికి, ఆకలి మిగిలెను ఎందరికో ఎందరికో ఎందరికో. ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో, ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. అందరికీ నమస్కారం. ఎంతో కష్టపడి 32 మంది త్యాగ ఫలితం ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఆ త్యాగాలు ఈ రోజున ఏమైపోయినాయో ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కూడా అంతుపట్టిన పరిస్థితి. ఈరోజు ప్రైవేటు పరంగా ఈ స్టీల్ ప్లాంట్ వెళ్ళడం, అనేక మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకి ప్రోత్సహించి బయటికి నెట్టవేయబడే కార్యక్రమం స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది. అందులో భాగంగా నేను కూడా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాను. ఈ సందర్భంగా కేవీపీఎస్ ఏపీజీఎస్ గారికి మాకు ఈ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా బంధువులకి, ఊరి నుంచి వచ్చారు మా బంధువులకి, స్నేహితులకి, మిత్రులు అందరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. తర్వాత స్టీల్ ప్లాంట్ నాకు చాలా ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ నాకు చాలా ఇచ్చింది. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఏప్రిల్ 28న జాయిన్ అయ్యాను. నాతోటి జాయిన్ అయ్యాడు రవికుమార్ కూడా. 35.5 ఏళ్ళు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తాం. SMS 1 నుంచి SMS 2కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడెక్కడ పనిచేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ నాకు ఎన్నో ఇచ్చింది. అలాగే మా పిల్లల్ని చదివించుకోవటానికి, ఆర్థికంగా ఎదగటానికి ఎంతో ఇచ్చింది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఇలా అవుతుందే బాధగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా, అలాగే నాకు సన్మాన కార్యక్రమం చేసిన నాతోటి ఉద్యోగం పొందిన మిత్రులు అందరికి కూడా, ఈ కార్యక్రమం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ రాజు గారు ఒక విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు రాజయ్య గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా అమ్మ నాన్న మా ముగ్గురిని బాగా చదివించారు. మేము ముగ్గురం అక్క చెల్లెలము. ఎవరిని తక్కువ చేయలేదు ఎప్పుడు. మేము చాలా రుణపడి ఉంటాము ఎప్పటికైనా సరే. థ్యాంక్ యూ. గాలాఫీ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కేవీపీఎస్, ఏపీజీఎస్ ఈ సభ్యులందరూ కూడా కలిసి, మేము వారైతే అసలు ఇలాంటివి వద్దు అనేసి అనుకున్నారు, కానీ దాస్ సార్ గారు కానీ మిగతా సభ్యులందరూ కూడాను చాలా మంచి నిర్ణయంతో, అంటే మామూలుగా వెళ్ళడం, రిటైర్మెంట్ తీసుకోవడం మామూలే, కానీ మంచి అందరు సభ్యులందరి మధ్యన కూడా ఇలాంటి ఫంక్షన్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో కష్టాలు అనుభవించి మేము గిరిజన ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చాము. వచ్చినా సరే మా వారు నన్ను
చాలా బాగా నన్ను చూసుకున్నారు. అలాగే మా పిల్లల్ని కూడా ఆయనే చదివించారు. చదివించి నేను కూడా ఒక మంచి స్థితిలో నేను ఒక టీచర్గా వెళ్ళడం జరిగింది. అలాగే మాకు ఇప్పుడు కూడాను ఇంకా ఆయనకి ముందు ముందు రోజుల్లో కూడాను ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయారు. ఆయనకి చాలా మంచి జీవితం ఇంకా ముందుంది. ఆ ముందున్న జీవితాన్ని మేము చాలా బాగా కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే మాకు ముఖ్యంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దాస్ గారు బాగా మాకు అలాగే హెల్ప్ చేశారు. అలాగే మాకు పీపీఎం డిపార్ట్మెంట్ నుంచి కూడాను ప్రసాద్ గారు, సుందర్ సారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా బాగా, నాకు అసలు ఏమీ తెలియని వయసు నాకు ఆ టైంలో, అయినా సరే వాళ్ళందరూ కూడా దగ్గరగా ఉండి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ సమస్య నుంచి బయటపడేటట్టుగా చేశారు. ఏమండి, మీకు ఈ ముందు సమయంలో మీకు అన్ని విధాలుగా కూడాను అన్ని విధాల ముందు మేము పిల్లలు కానీ నేను కానీ మీకు అన్ని సమయాల్లో మీ అండదండలు మాకు ఎప్పుడూ కావాలి. మీతో అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను పీపీఎం డిపార్ట్మెంట్ 23 సంవత్సరాలు పనిచేశాను. సేఫ్టీ డిపార్ట్మెంట్లోనేమో 11 సంవత్సరాలు, మొత్తం 34 సంవత్సరాల సర్వీస్. ఈ రిటైర్మెంట్ తీసుకున్న సభ్యులందరికీ ముందున్న స్టేడియం ముందున్న నా సోదరు మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నేను గిరిజన ప్రాంతం చింతూరు మండలం చట్టి విలేజ్, అల్లూరి సీతారామరాజు జిల్లా అండి, భద్రాచలం డివిజన్ మాది. నేను ఈ కార్యక్రమాన్ని గురించి మా మెసేజ్ చెప్పాను. ఎందుకు ఇంకా అందరూ గాంకి వెళ్ళిపోతున్నారు కదా, మనకి ఈ కార్యక్రమాన్ని గురించి అంటే దాస్ గారు అన్నారు కంపల్సరీ లేదు, మీకు కంపల్సరీ అందరికీ ఎలా చేస్తున్నామో మీ అందరికి కూడా నేను అలాగే చేస్తాను, మీరు కంపల్సరీ రావాలి అని చెప్పేసి అన్నారు. అయితే ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు అందరికీ చేయాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, మాలాగే అందరూ కూడా ఫుల్ సర్వీస్ చేసి రిటైర్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు. కోటేశ్వరరావు గారు మన సంగీతం విద్వాంసుడు ఇళయరాజా గారి నుండి స్ఫూర్తితోటి కోటేశ్వరరావు గారు మన మధ్యన ఉన్నాడు. రాంబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ముందు అందరూ కూడా కెమెరాకి వెళ్ళి చూడాలి, అది మిగతా మేము చూసుకుంటాం. కన్నాడు కన్నీళ్లను ఒడిసి తరతరాల జాతి విముక్తిని తలచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని కలలు కన్నాడు ఇప్పుడు నాయుడు సారండి, తరతరాల తన జాతి విముక్తిని తలచి. పూర్ణిమ గారు, ప్రియాంక గారు శాల్వాతో సత్కరిస్తారు. కలలు కన్నాడు, అలాగే మన గెస్టులు ప్రియాంక గారు మెమోంటో అందిస్తారు. మెమోంటో విముక్తిని తలచి. గోపాల్ గారు రావాలి ముందుకు. ఓకే, అందరూ వైడ్గా ఉండండి. గోపాల్ గారికి సంధించండి బస్ కొద్దిగా. దేశభక్తి లేదా జై భీమ్, బ్రిటిషోడు జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్రం కన్నా తన జాతి చిన్నమనాయుడు గారి గురించి. అలాగే నాతో పాటు ఉద్యోగ విరమణ చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అంటే నాకు ఈ వేదిక మీద నిలబెట్టి నా అడ్రస్ నేనెవరు తెలియజేసినటువంటిది ప్రధానంగా మొదటిగా గిరిజన సంఘం, తర్వాత సిఐటియు. ఎందుకు చెప్తున్నానంటే 2000 సంవత్సరం వరకు నాతో ఇప్పుడు ఉన్నటువంటి మా సహచర మిత్రుడు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు తవడన్న గారు, మేమిద్దరు ఒకటే బ్యాచ్, ఒకసారి జాయిన్ అయ్యాం. ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్, ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయింది కూడా ఒకే బ్యాచ్లో బ్యాచ్మేట్స్. ఇప్పుడు కలిసి ఉన్నటువంటిది కూడా మా నివాసంలో పక్కపక్కనే కలిసే ఉంటున్నాం. ఈ 35 సంవత్సరాలు ఈ ప్రయాణంలో 2000 సంవత్సరం నుండి అంటే ఇప్పటికి 2025 అంటే 25 సంవత్సరాల కాలంలో గిరిజన సంఘం సిఐటిలో పనిచేసేదానికి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. దాంట్లో వాస్తవంగా నేను ఎక్కడి నుండో పుట్టి అక్కడెక్కడో పెరిగినటువంటి వాడిని ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది.
నా ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటే నాకు జీతం వస్తుంది, దాంతో నేను కొనసాగొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి సంఘాల్లో పనిచేయడం, నేను ఎక్కడనో వచ్చినటువంటి చెబితే ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరు వింటారు, ఎవరు పట్టించుకుంటారు అనేటటువంటి భావం నాకు మొదట్లో ఉండేది. కానీ 2000 సంవత్సరంలో ఒక సమావేశం ఏజెన్సీలో జరిగింది. దాంట్లోకి ఎమ్మెల్సీ అయినటువంటి ఎంఎస్ శర్మ గారు అక్కడ ఉన్నారు. ఆయన సందర్భంలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక ఇన్సిడెంట్ కూడా అదే సమయంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వం నడుపుతున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఉన్నాడో అప్పుడు కూడా ఆ పెద్ద మనిషి ఉన్నారు. ఆ ఉండకాలంలో ఒక సంఘటన జరిగింది. దాని కారణం చేతనే నేను సిఐటిలో ఎందుకు ఉండకూడదు అని నిర్ణయించుకున్నది నేనే. అందుకని నాకు ఎవరో రమ్మని చెప్పలేదు. చాలామంది ఇప్పుడు నాతో ముందుగా ఉన్నటువంటి 89లో నేను జాయిన్ అయినా అప్పటి నుండి తవడన్న గారు సిఐటిలో పనిచేశారు. కానీ నేను అప్పటికి 2000 సంవత్సరం దాకా కూడా రాలేదు. కారణం ఒక ఇన్సిడెంట్. దాంట్లో మాకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కరోనాలో చనిపోయారు శ్రీ కీర్తిశేషులు సున్నం రాజయ్య గారు. మనకి 3 సార్లు సిపిఎం ఎమ్మెల్యే కూడా ఆయన భద్రాచలం నుండి పోటీ చేసి గెలిచారు. దానికి కారణం మీకు అందరికీ తెలుసు. కానీ అది ఎందుకు జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ అని చెప్పాను కదా. 2000 సంవత్సరంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అనేది ఒకటి ఉంది. ఈరోజు 370 ఆర్టికల్ మీకు ఏదైతే జమ్మూ కాశ్మీర్లు తీసివేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఒక ప్రొటెక్టెడ్ చట్టం ఏదైతే ఉందో అలాంటిది ఈ ఏజెన్సీ ప్రాంతంలో 170 అని 1970లో చేసినటువంటి ఒక అమెండ్మెంట్ చేసినటువంటి చట్టం. ఆ చట్టం ఈరోజు పర్యావరణం ఏ పేరు చెప్పినా ఈరోజు మీకు జరుగుతుంది చూస్తున్నారు. ఒక పక్క పోలవరం కట్టేస్తున్నామని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, జగన్ కానీ XYZ అక్కడ నిర్వాసితులు అయిపోతున్నటువంటి 2,75,000 మంది. కానీ వాస్తవం చట్టం ఏం చెప్తుంది? 1,00,000 మంది మినహాయించి ఎక్కడైతే నిర్వాసితులు అవుతే ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళకూడదు, అవసరమైతే తగ్గించాలి అనేటటువంటిది ఆ చట్టంలో ఉన్న దాన్ని ఈరోజు ప్రభుత్వం పాలకులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు అదే పాలకులు ఏజెన్సీ 2 ప్రాంతాల్లో ఈరోజు మీరు అందరూ కూడా రేపు నవంబర్ నుండి వెళ్తారు ఏజెన్సీ పర్యావరణం చూడడానికి, లేదంటే అరకు ఈ మిగతా ప్రాంతాల్లోకి వెళ్తారు. కానీ అదే అరకు ఎంట్రన్స్లో ఉన్నటువంటి అనంతగిరి ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు 1000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి హైడ్రో పవర్ ప్లాంట్లతో మొన్న సిపిఎం రాష్ట్ర సెక్రటరీ అక్కడ అటెండ్ అయ్యారు. అలాగే సీలేరులో జరుగుతున్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ కూడా 1800 మెగావాట్లు పెంచుకునేదానికి ఏర్పాటు చేసుకునేదానికి చట్టం ఉంటుండగానే ఒక కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది వైలేట్ చేస్తూ చేసినటువంటి చట్టం దానికి ఇప్పుడు జరుగుతుంది. కానీ దానికి ఆ రోజు ఏదైతే అమెండ్మెంట్ చేసి రిలాక్సేషన్ ఇవ్వాలనుకుని చేసినటువంటి చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సున్నం రాజయ్య గారు ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన గొడవ చేశాడు. ఇది ఎందుకు అని చెప్పి చర్చించుకున్నప్పుడు ఇది నాకు ఉపయోగపడుతుంది అక్కడ ఎవరంటూ కానీ అందుకే ఒక అనుబంధంగానూ లేకపోతే సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి సిఐటి ఇక్కడ పనిచేస్తుంటే దాని వెనకాల ఉంటే ఉపయోగమైనటువంటి దాని ఉద్దేశంతో నేను సిఐటిలో పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణం అది మిత్రులారా. అందుకని ఈ అవకాశం ఇచ్చి ఈ స్థాయిలో నిలబెట్టి నలుగురిలో ప్రధానంగా తెలియజేసేటట్టు నలుగురికి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రయాణించడానికి మార్గదర్శకమైనటువంటి సిఐటి కానీ అదే గిరిజన సంఘం కానీ నాకు ఎంతో ఉపయోగపడింది. నా జీవితాన్ని ఇందాక చెప్పారు కదా దాసు గారు, తల్లిదండ్రులు మాకు పుట్టి పెంచినా కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చి నాకు ఈ స్థానం ఇచ్చి ఇంతటి ఉన్నతంగా పెరగడానికి అభివృద్ధి చెందటానికి ఇచ్చినటువంటి ఈ తల్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానికి ఈరోజు ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి దానికి ప్రత్యక్షంగా కొన్ని చేసినా ఇప్పుడు పరోక్షంగా చేయాల్సినటువంటి చాలా కార్యక్రమాలను దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి నా చివరి కాలం వరకు నాకు అవకాశం అంత మేరకు పనిచేయడానికి చేస్తానని చెప్పి మీ అందరి ముందున ఈ సభావేదికను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ పిక్నిక్లో డ్యాన్స్ వేసాడండి, అదరగొట్టేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక 1 మినిట్కి ఎన్నో గంటలు శ్రమించి ఆ ఎడిటింగ్ చేసి వాళ్ళు సినిమాగా మనం చూసి ఆనందిస్తాం. కానీ మనలో ఆనిముత్యాలు ఉంటాయి, కానీ మనకు ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టలేదు. కాబట్టి మన దౌర్భాగ్యం అనేది తలరాతలు రాశారు, మన తలరాతలు మార్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే రాబోయే కాలంలో ఇలాంటి దేవానంద్ బాబు గారు లాంటి వాళ్ళని మనం బయటికి తీయాలి, హీరోలుగా చూడాలి. అవన్నీ డూప్లికేట్ హీరోలు అండి. ఇప్పుడు
సనాతనవాది అంటాడు. ఇలాంటివి మనం నమ్మకూడదు. కాబట్టి ఈ దేవానంద్ బాబు గారిని, వారి యొక్క పిల్లలు 3 కుమార్తెలండి, వారి యొక్క 2 కుమార్తెలు, వారి యొక్క వైఫ్ కూడా టీచర్గా పనిచేస్తుంది. అద్భుతమైనటువంటి జీవితం. ఈ జీవితం ఎలా వచ్చింది బ్రదర్? ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా నాకు. రాజ్యాంగం, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈయనకి శాలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. వారి యొక్క పిల్లలు 2 కూడా దండలు చెరొకరికి ఇస్తారు. ప్లేబ్యాక్గా ఒక సాంగు నాదన్ గారు స్టార్ట్ చేస్తారు, ఏమైపోయే వాళ్ళము. పూర్ణిమ గారు, అలాగే ప్రియాంక గారు మెమోంటో తీసుకురావాలి, ఇక్కడే ఉండండి అందించేవాళ్ళు. వైఎన్ రావు గారు, బాబు మ్యూజిక్ పెట్టి బస్సు, మీరు వైడ్గా ఉంటే అందరికి కనపడతారు. కంగ్రాచులేషన్స్ అప్ప. మా అప్ప కోసం ఎంత చెప్పాలన్నా కూడా తక్కువే, ఎందుకంటే అస్సలు ఏ కష్టం లేకుండా అంత హ్యాపీనెస్తో ఫుల్ లవ్తో పెంచారు. ఆ తర్వాత మంచి చదువునిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అప్ప. చెల్లి చెప్తుంది ఇప్పుడు. ఇప్పుడు టీచర్ గారు మాట్లాడతారు, వాళ్ళ యొక్క సత్యమని. అందరికీ నమస్కారం అండి. మా అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు మా అందరం ఇలాగ వెల్ సెటిల్డ్గా ఉన్నామంటే కారణం మన అంబేద్కర్ ఇచ్చిన గిఫ్ట్ వల్లే అని అనుకుంటున్నాం. దానివల్ల మీ అందరం కూడా ఇంకొంచెం సేవ చేయాలని అనుకుంటున్నాము మన రిలీజియన్కి. అండ్ నెక్స్ట్ ఆయన కల్పించిన అవకాశాన్ని బట్టి నేను గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నాను. ఈయనకి స్టీల్ ప్లాంట్ జాబ్ వచ్చింది. అండ్ మా చిన్న పాప ఎంబీబీఎస్ చదువుతుంది, 3rd ఇయర్కి వచ్చింది. అండ్ తను బీటెక్ అయ్యింది ఏయూలో, తను కూడా బిఎల్ చేస్తుందండి 3rd ఇయర్. సో ఈ అంత అవకాశం వచ్చిందంటే మనకి అంబేద్కర్ ఇచ్చిన వరం వల్ల వచ్చిందని నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు ఉద్యోగ విరమణ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదిగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా, అలాగే కేవీపీఎస్ ఏపీజీఎస్ స్టీల్ విజన్ వారికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ స్టీల్ ప్లాంట్లో ఈ సన్మానం జరుగుతుందంటే, ఈ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చిందంటే కారణం నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు వలన నాకు ఈరోజు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ క్యాస్ట్లో పుట్టానని కొంతమంది బాధపడచ్చేమో కానీ నేను అదృష్టంగా భావిస్తున్నాను. చాలా గొప్పగా గర్వపడుతున్నాను. నాకు చదువుకున్నంత వరకు కూడా కొంత తెలియలేదు. తర్వాత నేను ఐటీఐ చేసి తర్వాత స్టీల్ ప్లాంట్లోకి వచ్చిన తర్వాత అసలు మనం ఏంటి, మన తర్వాత తరానికి ఏమందించాలి, అసలు మనం ఎలా బాగుపడాలి, మనం ముందు ఇదైతే కదా మిగతా వాళ్ళకి తెలుస్తుంది అనే విషయాలు కూడా నేను కూడా తెలుసుకున్నాను. తెలుసుకున్న దీని తర్వాత ఏపీజీఎస్ వీళ్ళు కూడా మీటింగ్లకు రావడం ఏం చేయడం నాకు ఇంకా ఎక్కువగా దీని మీద అవగాహన పెరిగింది. ఇక తర్వాత కాలంలో కూడా వీళ్ళతో పాటు నేను కూడా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. వెరీ గుడ్. మిత్రులారా, రిటైర్మెంట్ అనేది సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత అందరికీ వచ్చేదేమో, కానీ ఒక మంచి స్థితిలో రిటైర్డ్ అవటం అనేది ఇట్ ఈజ్ ఏ గుడ్ థింగ్ ఫర్ మీ. ఇది నాకు ఒక మంచి అవకాశం, మంచి సమయం కూడాను. అయితే నేను ఏ స్థితిలో నుంచి వచ్చానంటే, ఏమీ లేని స్థితిలో నుంచి ఒక మంచి ఉద్యోగస్తునిగా ఈరోజు నా కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని ఇవన్నీ కంప్లీట్ చేయడానికి నాకు ప్రధానంగా తోడ్పడింది నా ఉద్యోగం. నేనేదో చదువుకున్నానని నాకు ఈ ఉద్యోగం రాలేదండి. నాకేదో గొప్ప నాలెడ్జ్ ఉందని నేను ఉద్యోగం సంపాదించుకోలేదండి. ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ ద్వారా నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నేను ఎస్సీగా పుట్టడం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అయితే నాకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కానీ
ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉండటం వల్ల, అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల, అవి అమలుపరచడం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నా కుటుంబం, నాకు ఒక అడ్రస్ వచ్చిందంటే స్టీల్ ప్లాంటేనండి. ఈ స్టీల్ ప్లాంట్లో నేను చేరిన దగ్గర నుంచి నాకు ఒక క్యారెక్టర్ నేను నిర్మించుకోవటానికి నాకు సహాయపడింది సిఐటియు. మిత్రులారా, నాకు అప్పుడు యూనియన్ అంటే తెలియదు, లేదా వ్యక్తుల గురించి ఎక్కువ తెలియదు, సమాజం గురించి తెలియదు. కానీ వీటిల్లో నేను సరైన అవగాహన పెంపొందించుకోవటానికి, ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి నాకు ప్రధానంగా సహాయపడింది సిఐటియు, నా ముందు నడిచిన నాయకులు. వాళ్ళు ఎంత క్రమశిక్షణ కలిగి వాళ్ళు జీవితాన్ని వాళ్ళు లీడ్ చేశారు, వాళ్ళు కార్యకర్తలను తయారు చేశారు, వ్యక్తుల్ని రూపొందించారంటే, నాకు మొట్టమొదట సిఐటియుగా క్లాస్ తీసుకుంది మా అన్నగారు డిసిహెచ్. ఆయనే నాకు క్లాస్ తీసుకున్నారు, ఏమని, ఎలా క్రమశిక్షణ కలిగి ఉండాలో. ఆ తర్వాత చాలామంది నాయకులు వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రేరణ అండి. నా వ్యక్తిత్వాన్ని నేను రూపొందించుకోవటానికి ప్రతి ఒక్కరు నాకు ఒక ప్రేరణ. ఆ నాయకులందరికీ నేను రుణపడి ఉంటాను. అయితే నా కుటుంబ బాధ్యతలు నేను సరిగా నిర్వర్తించుకోవటానికి కూడా సిఐటియు నాకు సహాయపడింది. ఎట్ ద సేమ్ టైం కులవివక్ష పోరాట కమిటీ తరపున నాకు అప్పటికీ దీని మీద పోరాటం చేయాలన్న అవగాహన నాకు లేదు. కానీ సామాజిక పరిస్థితుల మీద అవగాహన కల్పించింది దాసన్న గారి ద్వారా నాకు ఈ అవకాశం కలిగింది. అప్పుడు వారు చేసిన క్లాసెస్ కానీ, వారు లీడ్ చేసిన క్లాసెస్ కానీ, సామాజిక పరిస్థితుల మీద మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాటి మీద ఎలా రియాక్ట్ అవ్వాలి, మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, వీటిని మనకు సాధించుకోవాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. కాబట్టి కేవీపీఎస్ నాకు ఆ సపోర్ట్ ఇచ్చింది, నన్ను గైడ్ చేసింది కూడాను. టోటల్గా నేను స్టీల్ ప్లాంట్లో సర్వీస్ కరెక్ట్గా కంప్లీట్ చేసుకోగలిగానంటే నేను ప్రధానంగా చెప్పుకోవాల్సింది సిఐటియు, తర్వాత నన్ను బలంగా నిలబెట్టింది కేవీపీఎస్. నేను ఈ రెండింటికి రుణపడి ఉంటాను. నా బాధ్యత నా ప్లాంట్ని కాపాడుకోవటానికి నా యూనియన్ తరపున నేను ఏమైతే చేయాలో అది ఖచ్చితంగా చేస్తాను. తర్వాత కేవీపీఎస్ తరపున నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మూడో విషయం ఏంటంటే, నా కొలీగ్స్ని అన్నాన్ని పిలుస్తానంటున్నారు కదా, నేను బయట ఎక్కడి నుంచో వచ్చానండి. అన్నదమ్ముల కంటే నాకు నా దగ్గర ఉన్న వాళ్ళే అన్నలు, నా దగ్గర ఉన్న వాళ్ళు తమ్ముళ్ళు. అందుకే ఎవరిని పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడను. ప్రతి ఒక్కరి నాన్నని పిలుస్తాను, ఎందుకంటే నాకు రెస్పాండ్ అయ్యేది వాళ్ళే. నేను చిన్నోడినానో లేకపోతే పెద్దోడినానో నన్ను నాన్నని పిలవలేదు, నన్ను ప్రేమించి పిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిని నాన్నని పిలవడం అలవాటు చేసుకున్నాను, అలాగే పిలుస్తాను, ఇలాగే ఉంటాను. నా బాధ్యత, నా కర్తవ్యం మీకు చెప్పాను. వాటిలో నేను జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి మీ అందరి సహకారం కూడా కావాలి. నా కుటుంబంగా కేవీపీఎస్కి లేదా కేవీపీఎస్ తరపున నేనేం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కార్యక్రమంలో పాల్గొంటాను. ప్లాంట్ని కాపాడటం నా బాధ్యతగా నేను ఆ కార్యక్రమంలో ముందుంటానని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఇచ్చేసిన అందరికీ, అధ్యక్షుల వారి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా వారి గురించి చెప్పాలంటే, పెళ్ళైన కొత్తల్లో చక్కగా ఇలాగ సిఐటియులో పాల్గొనడం జరిగేదన్నమాట. అందరు నన్ను అంటుంటే మరి నేనేం పిలవాలని నాకు డౌట్ వచ్చేది యాక్చువల్గా. అంతే, పెళ్ళైన కొత్తల్లో నేను అన్న అని పిలిస్తే తను బావగారు పిలిస్తే చక్కగా ఉంటుంది. కానీ సరే ఓకే మీరు అన్న అంటే నేను కూడా అన్న అనేస్తానే నేను మొదలుపెట్టాను. అలాగా ప్రతి ఒక్క ఈ కార్యక్రమాలకు పాల్గొనేవాళ్ళు చక్కగా ఎన్నో బుక్స్ చదివేవాళ్ళు చక్కగా. చాలా బుక్స్, ఒక లైబ్రరీ లాగా ఉండేదన్నమాట. ఈ బుక్స్ అన్నీ కూడా తెచ్చుకొని చదివేవాళ్ళు చక్కగా. అన్నిట్లో కూడా సక్రమంగా చక్కగా పాల్గొని మరి డ్యూటీ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఏ బలహీనత వచ్చినా, జ్వరం ఏదొచ్చినా కూడా అసలు చక్కగా డ్యూటీకి వెళ్ళడం, సెలవు లేకుండా ఆ కార్యక్రమం అంతా కూడా డ్యూటీ కంప్లీట్ చేసుకున్నారు. హెల్త్ పరంగా కూడా ఒక రకంగా ఫిట్గానే ఉన్నారు. హెల్త్లో కూడా అన్నీ మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ఈ సిఐటి కార్యక్రమాలకి కూడా చక్కగా ఇంకా ముందు కూడా కొనసాగుతారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి బిడ్డలు పెంచే విషయంలో కూడా ఒక క్రమశిక్షణగా దేవుడు భయభక్తులతో కూడా పెంచారనమాట. అలాగా మేము మా కుటుంబం చక్కగా
హ్యాపీగా ఉందని నేను మీకు తెలియచేస్తూ ముగిస్తున్నాను.